దేవుని వాక్యం ఇలాగే చెప్పాడు ఆయన. కాలము సంపదమే ఉన్నది, దేవుని రాజ్యం సమీపించున్నది, అందరంతటా మారు మనసు పొందండి, అందరంతటా మారు మనసు పొందండి అని ప్రభు చెప్పాడు. ఎందుకు చెప్పాడు? మారు మనస్సుకు తగిన ఫలము పరలోక రాజ్యం. నువ్వు మారకపోతే నిత్య నరకం, అగ్నిగుండం అని చెప్పాడు. ఎంత గొప్ప మాట, బాగా ఆలోచించి. ఇదేమ్మా అంటే సత్యసువార్త అనేది వినడమే. వినటం వలన ఇప్పుడు హరికథనో బురికథనో వేస్తే బాగా వింటామా లేదా? ಎಲ್ಲಾರು చెవులిచ్చి మాట్లాడతాం లేదా? రామాయణం తగ్గు, భారతం గొప్ప, కవిత హెచ్చు, రవితో పాడు, ఏమి రవితో సత్యం అంటే ఏమి శాస్త్రం. ఒకటి దివ్య గ్రంథం బైబిల్ చెల్లిస్తుంది. లేఖనముల ప్రకారం యేసు ప్రభు వచ్చాడు, లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఆయన శిలువ మరణం పొందాడు, లేఖనముల ప్రకారం వచ్చి ఆయన సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారము యేసుక్రీస్తు ప్రభు సమాధి నుండి 3వ దినమున సజీవుడుగా లేచిన సజీవుడైన యేసుక్రీస్తు. ఆలోచించేయండి, యేసు ప్రభు సజీవుడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఉన్నవారు. మీరు ఆలోచిస్తే మంచిగా ప్రభు మార్గం సరళం. యేసు ప్రభు దగ్గర ఉన్నాడు, మనకి పరలోక రాజ్యం ఇవ్వడానికి. మనమే దూరం అంటున్నాం. ప్రభు పాపిని నీ వెండి బంగారం ఇవ్వాల్సిన అవసరం లేదు, నీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ పాపినైనా నన్ను క్షమించు. ఏమనాలా చెప్పండి, గట్టిగానండి. పాపినైనా పాపిని ఒరే పాపి, ఒరే దుర్మార్గుడు అంటామని కదా. ఎవడు మన మాట వినకపోతే మనం ఏమంటాం తెలుసు చెప్తారు. ఒరే పాపి, ఒరే దుర్మార్గుడా, ఇంత దుర్మార్గమైన పనులు చేసావు కదరా, ఒరే నా పంప ముంచావు కదరా అంటామా లేదా? మనిషి కూడా పాపే, స్వాభావికంగా పాపి. పాపము వలన వచ్చు జీతం మరణం. ఏమి అయితే దేవుని వరం ఏదంటే యేసుక్రీస్తు ప్రభు నమ్మటమే నిత్య జీవం. ఎంత గొప్ప దేవుడు ఆలోచించు. ఈ పులిచెర్ల గ్రామంలో దేవుడు ఈ రాత్రి అక్కల ద్వారా స్వార్థ ఆలోచన చేయండి అమ్మా. నమ్మండి, యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణం పొంది ఆయన సమాధి నుండి 3వ దినాన సజీవుడిగా లేచాడు. ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే నిత్య జీవం. అందుకే మన కొరకు ఆ శిలువలో రక్తం కార్చి మరణించి తిరిగి లేచిన ప్రభువా, పాపినైనా నన్ను క్షమించు. చెప్పగలవా? పాపినైనా నన్ను క్షమించండి. ఆ మాట కూడా రాదా? బాగా రుచి తగ్గితే ముద్దలు తింటాం. ఎందుకు రెండు సార్లు మీకు సువార్త చెప్తున్నానంటే, మీరు చనిపోతే పాతాళం ఉంది, అగ్నిగుండం ఉంది. అలాంటి గొప్పటి మరి ఆ మరణం తప్పించుకోవాలంటే యేసుక్రీస్తే మార్గం, సత్యం, జీవం ఉన్నాయి. ఏమా ప్రభుని నమ్మండి, నిత్య జీవాన్ని పొందండి. ఈ రాత్రి వేళ నీకు 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాం. చచ్చిపోతే పాతాళం ఉంది, అగ్నిగుండం ఉంది. తప్పించుకోండి. ఇది కులమాన్ని చూడొద్దు, మతమాన్ని చూడొద్దు. ఏమి యేసు ప్రభు మార్గం, సత్యం, జీవం నమ్ముకోండి. ఓకే.